చేస్తామా? ఏదైనా ఒకటి రెండు చెప్పండి అమ్మా. రక్తదానం, గోదానం, భూదానం, సోమదానం, ఇవన్నీ ఉన్నాయి దానాలు. సో ఇవన్నీ మనకు తెలిసిందే. ఇది మన శాస్త్రాల ప్రకారం ఇంతకుముందు ఉన్నదా? లేదు. దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానం. ఇవన్నీ కూడా మానవ జీవితం మీద పెను ప్రభావాన్ని చూస్తూ ఉంది. దానికి అనేక లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వాళ్ళ అవయవాలు దెబ్బతిని అవయవాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి కావాల్సినటువంటి అవయవాలు ఇచ్చేటటువంటి వాళ్ళు దాతలు లేరు. ఎందుకు? పూర్తి ఈరోజు సమాజంలో పూర్తి అవగాహన లేదు. అవయవదానం మీద పూర్తి అవగాహన లేదు. మరి అవయవదానం మీద అవగాహన ఉంటే, మీకు ఈ వయసులో దీని మీద ఒక అవగాహన ఉంటే, మీరు భావితరంలో మరి ఇటువంటి మీకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గర్ల్సే బాగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను తొందరగా క్యాచ్ చేసి తొందరగా మళ్ళీ మెసేజ్ని పాస్ చేయగలిగేటటువంటి ఒక మంచి ఇది గర్ల్స్గా ఉందని చెప్పి సో అయితే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మేడం చెప్తున్నట్టు మనకు మేము యాక్చువల్గా స్పెక్ట్ అనేటటువంటి ఒక సంస్థల కింద పనిచేస్తున్నాం. స్పెక్ట్ అంటే శరీర దానం మీద, అవయవ దానం మీద. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్లో అవయవాల అవసరం ఎంతో పెరిగిపోయింది ఈనాడు సమాజంలో. మళ్ళీ అంటే ఉదాహరణకి మన శరీరంలో ఏమేమి దానం చేస్తామమ్మా? అవయవాలు ఒక కిడ్నీ, 2 దానం. అంటే మనిషి బతుకున్నప్పుడు చేసే దానాల్లో 3 ఉన్నాయి. నిమ్స్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిమ్స్లో ఒక విభాగం ఉంది. దాంట్లో అన్నీ కూడా మనం ఒక ఫామ్ నింపి ఇచ్చేస్తే ఫీల్ అయిపోతాయి. లేకపోతే మనకు www.jivandan.com అంటే మనం దాంట్లో కూడా ఆన్లైన్ చేయవచ్చు. అది మనం దానం చేయడానికి ముందుకు వచ్చినాం. కానీ ఏ సందర్భంలో మన శరీరంలోని అవయవాలు తీసుకుంటారు? సహజ మరణం చెప్పినప్పుడు తీసుకుంటారా? సహజంగా మరణించినప్పుడు మన శరీరంలోని 2 కళ్ళు తప్పక ఇంకేది మనకి 2 కళ్ళు తప్పక ఇంకేది పని. కాబట్టి నేను దీని మీద ఎక్కువ ఆలోచించలేదు. ఫ్యూచర్లో అవయవదానం చేస్తే ఏమవుతుంది అనేది లేదు. కేవలం ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినప్పుడు మాత్రమే అతని శరీరంలోని అవయవాలు తీసుకొని అవసరం చనిపోతే కాలిస్తే బూడిదయ్యే మన శరీరం, తర్వాత పూడ్చిపెడితే మట్టయ్యే శరీరం ఎవరికైనా ఉపయోగపడుతుందా సమాజానికి? లేదు. కనుక కాలిస్తే బూడిదయ్యేది, పూడ్చిపెడితే మట్టయ్యే మన శరీరాన్ని అవయవాలు దానం, శరీర దానంతో మరి ఒక మంచి డాక్టర్లు, ఎఫిషియెంట్ డాక్టర్లు రావడానికి అవకాశం ఉంది. తర్వాత అవయవాలు చేరిపోయి కుటుంబాలు వీధులు పడినటువంటి సందర్భంలో ఆ కుటుంబాలని ఆదుకున్న వాళ్ళ అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఒక మంచి సేవా కార్యక్రమంగా తీసుకొని మనం దీని మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తూ నా స్పెక్ట్ మరణించినా జీవించండి అనే ఒక స్లోగన్తో పనిచేస్తాను. మరణించినా జీవించండి అంటే మన శరీరంలో అవయవ దానంతో 18 అవయవాలు తీసి ఒక 18 మందిలో అమరిస్తే వాళ్ళలో మనం చనిపోయినా మర్చుకుంటాం. అంటే మనం మరణించినా జీవించి ఉన్నట్టే. అవునా కాదు? సో మరణించిన బాగున్నారా? చాలా చాలా బాగున్నారు. ఎంత బాగున్నారు? చాలా. అందరూ ఒకసారి పెట్టండి. చాలా పెద్ద హ్యాపీ అన్నమాట. ఎలా ఉన్నాం? బాగున్నాం మేడం, ఏదో ఉన్నాంలే అన్నట్టు కాకుండా చాలా బాగున్నామని స్మైల్ ఫేసులతో పెట్టి అడిగినటువంటి వాళ్ళకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలి? స్మైల్ ఫేసులతో ఉండాలి కదా. మన మనసులో ఎన్ని బాగానే ఉండొచ్చు, కానీ మనం స్మైల్ ఫేస్ అంటే స్మైల్గా ఉండాలి. ఒకసారి చక్కని స్మైల్ ఫేసెస్. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్స్.
ముఖ్యం, అవునా కదా? ఎందుకంటే ఏదైనా ఒక ప్రధానమైనటువంటి గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారంగా మనం నడవాలి. ఇప్పుడు మీరు కరాటే నేర్చుకుంటున్నారు, మేడం చెప్పారు, కరాటే మ్యామ్ కూడా వచ్చారు కదా, ఇవాళ డిస్టర్బ్ అయిపోయింది మేడం కదా క్లాస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే మీరు రోజు కరాటే నేర్చుకుంటారు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అనమాట ఇవన్నీ కూడా. ఏంటి, అవయవదానం అనేటటువంటి మహా సీరియస్ మ్యాటర్ తీసుకొచ్చారు మరి మేడం వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చెప్తారో ఏమో, మరి మమ్మల్ని డొనేట్ చేయమంటారో ఏమో, మరి మమ్మల్ని బ్లడ్ డొనేట్ చేయమంటారో, మరి ఆర్గాన్స్ డొనేట్ చేయమంటారో. వీళ్ళు ఎంత తొందరగా అంటే మేమేమో అంత రిలాక్స్ అయిపోతాము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నారేమో. ఇక్కడ సాక్ష్యం మీ మేడం గారు ఉన్నారు కాబట్టి అనుకోరు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అదే వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. అయితేనమ్మా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మేము 10 years నుంచి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేటువంటిది రన్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ డివైడ్ కాకముందు నుండి కూడా 10 years నుంచి కూడా గూడూరు సీతా మహాలక్ష్మి గారు అని చాలా ఫేమస్ అనమాట. అసలు ఆమెకి అసలు చేతులెత్తి మొక్కాల్సిందే, అలాంటి మానవతా మూర్తి అనమాట. తను కూడా మాలాని గవర్నమెంట్ టీచర్. బట్ ఆమె ఒకవైపు తన యొక్క వృత్తి చేసుకుంటేనే ఇంకొక వైపు ప్రజలకు ఏవైనా మనం సేవ అనేటటువంటిది చెయ్యాలి. స్పెక్ట్ సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించారు. దాని ద్వారా చాలా మంది పూర్గా ఉండేటటువంటి వాళ్ళకి స్టడీస్కి ఫీజులే కట్టడం, వాళ్ళకి అకామిడేషన్ చేయించడం, డ్రెస్లు ఇవ్వడం చాలా చేస్తూ ఉంటారు అనమాట. ఆవిడ దాంట్లో మంచి చదువుకునేటువంటి వాళ్ళు, IAS అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంత గొప్ప మానవతా మూర్తి అనమాట. అయితే తను 7 years బ్యాక్ అది నడిపేటప్పుడు ఎక్కువవుతున్నారు. ఒకవైపు క్యాన్సర్, ఒకవైపు కిడ్నీ అనేటువంటివి రెండు కూడా మనల్ని చాలా పట్టు పీడిస్తూ ఉన్నాయన్నమాట. 8 సంవత్సరాల పిల్లాడు కిడ్నీ పాడైపోయి డయాలసిస్ స్టేజ్కి దగ్గర వచ్చేసాడు అనమాట. ఆవిడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆవిడ కళ్ళ ముందే ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే ఆ అబ్బాయి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చిన్న సంఘటన అనమాట. దాంతో ఆమె చాలా చలించిపోయింది అనమాట. అంటే ఈ అబ్బాయి ఎందుకు ఇట్లా చనిపోవడం జరిగింది అని అక్కడ డాక్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, ఒకే ఒక కారణం ఏం చెప్పారంటే ఎవరైనా కనుక కిడ్నీ కనుక డొనేట్ చేస్తే ఆ అబ్బాయి 100 years బ్రతికేది. కాబట్టి ఎవరు కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి మీరు ఈ ఒక్క అబ్బాయినే చూశారు మేడం, ఈ ఒక్క అబ్బాయి కాదు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో, కిడ్నీలు లేక చనిపోయేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ మనసులో మొలకెత్తినట్టే కాదు, మేము మా బాడీస్ని కూడా డొనేట్ చేస్తాము అని చెప్పేసి అని వాళ్ళు 30 మంది 10 years బ్యాక్ ముందుకు వచ్చేసరికి మొత్తం సమాజం అంతా కూడా విస్తుపోయిందనమాట. అరే వీళ్ళేంటి బాడీ డొనేట్ చేస్తామంటున్నారు, ఇంత త్యాగం వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించారనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఇప్పుడు 30,000 కాదు 50,000 మందికి పైగా వాళ్ళ వెనకాల ఉండడం జరిగిందండి. సో చాలా గ్రేట్ పర్సన్. మాకు ఇన్స్పిరేషన్ కానీ రాసినప్పుడు అది చదివి నేను చాలా స్పందించాను అనమాట. మనం ఎందుకు ఇట్లా మనం హెల్ప్ చేయకూడదు, మన యొక్క లైఫ్ని మనం ఎందుకు వృధా చేసుకోవడము, సమాజానికి పనికొచ్చే విధంగా ఏదో మనం చెయ్యాలి కదా అని చెప్పేసి ఇదే ఎందుకు కాకూడదు అనేటటువంటి ఆలోచనతో నేను వెంటనే ఆవిడకి ఫోన్ చేయడము, ఆవిడ వెంటనే నాకు రిప్లై ఇవ్వడము. అప్పటి నుంచి మేము ఫోన్లలో చాలా టచ్అప్లో ఉండడము. ఇక్కడ కొద్దిగా నేను కూడా ఆ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి స్టార్ట్ చేస్తూ నేను యాక్చువల్గా పోయిట్రీ బాగా రాస్తూ ఉంటాను అనమాట. అట్లా పోయిట్రీ రాయడము ఒకే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. చాలా రాసేదాన్ని అంతకుముందు, కానీ తర్వాత నేను ఒకే ఒక అంశం తీసుకున్నాను. ఒక నేత్రదానము, ఒక అవయవదానము, ఒక రక్తదానము, ఒక దేహదానము అనేటటువంటి అంశాలను మాత్రమే తీసుకొని నేను బుక్ రాయడం జరిగిందన్నమాట. ఆవిడ యొక్క ప్రోత్సాహంతో నేను ఈ వెన్నెల పుష్పాలు అనేటటువంటి పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. షేర్ చేసుకుంటున్నాను. ఈ బుక్ హైదరాబాద్లో ఒకసారి రిలీజ్ అయింది 1000 copies. మళ్ళీ తర్వాత విశాఖపట్నంలో ఒకసారి రిలీజ్ అయింది. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు విజేతలోనే ఈ బుక్ని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అది కూడా నాకు చాలా హ్యాపీ. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మీలాంటి యూత్ కనుక ముందుకు వస్తే మీలాంటి వాళ్ళ ద్వారా కూడా అది ఫ్యామిలీస్లోకి వెళ్తుంది. సమాజంలో మీరు ఇంకొక 10 మందికి చెప్పగలుగుతారు. ఎందుకంటే చదువుకునేటువంటి పిల్లలు కాబట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఏదైనా బంధువుల్లో కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దవాళ్ళ పట్ల కనీసం వీళ్ళ ఐసు డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పచ్చు. అర్థమైనా? అదొక విషయాన్ని మీరు కనుక చెప్పగలిగితే మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతమైనట్టు అని మేమందరం మాట్లాడుతున్నాం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్న
చేస్తున్నామంటే అయిపోయిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా, దీని గురించి మీ ఉద్దేశం ఏంటి అంటే మా మేడం మేము చేసేస్తాము అని చెప్పేసి అనడం కాదు. మీలో ఎంతవరకు మీ మైండ్లోకి నేను చెప్పినటువంటి విషయం ఏంటి అనేటటువంటి చాలా చాలా ముఖ్యమన్నమాట. సార్ ఇప్పుడు అన్ని దాదాపు మీకు అన్నింటినీ కూడా పరిచయం చేసినట్టు అయితే దానాలు అనేటటువంటి మన శరీరం నుండి అసలు సబ్జెక్ట్ చెప్తున్నాను. మన శరీరం నుండి మనము దానం చేసేటటువంటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్రతికి ఉన్నప్పుడు చేసేటటువంటి దానాలు, ఇంకొకటి చనిపోయిన తర్వాత చేసేటటువంటి దానాలు. బ్రతికి ఉన్నప్పుడు మనం బాడీ నుండి మనం ఏం చేయగలుగుతాము, ఇందాక చెప్పారు, చక్కచక్కగా చెప్పారు. బ్లడ్ డొనేషన్ ఒకటి చేయగలుగుతాము, కిడ్నీ ఒకటి చేయగలుగుతాము, లివర్ ఒకటి చేయగలుగుతాము కదా. ఇవి 3 మనం బ్రతికుండగా చేయగలుగుతాం. అయితే మన బాడీలో ఒక పార్ట్లో కొంత భాగాన్ని కనుక తీస్తే అది మనం చేస్తే ఒక ప్రాణాన్ని మనము కాపాడినట్లే. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత కిడ్నీ డొనేషన్ అనేటువంటిది రిలేటివ్స్లో మాత్రమే, బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మనం కిడ్నీస్ డొనేట్ చేయవచ్చు. దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎవరన్నా మన రిలేటివ్స్లో ఉన్నారు, నాకు తీసేసుకోండి అంటే తీసుకోరు డాక్టర్స్. బ్లడ్ అనేటువంటిది కలవాలి, మ్యాచ్ కావాలి, మళ్ళీ మనిషి ఎట్లా బలంగా ఉన్నాడా లేదా అనేటువంటిది కావాలి. మరి ఈ వ్యక్తి కూడా కిడ్నీ సైజ్ కూడా ఎట్లా ఉంది ఏంటి అంటే మనం ఒకటి ఆర్గాన్ డొనేట్ చేసాము అంటే ఆ ఆర్గాన్ ఇంచుమించు కొంచెం అదే ఏజ్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క ఆర్గాన్ అనేటువంటిది పెడతారనమాట. ఇవన్నీ ఆలోచించి చేస్తారనమాట. తర్వాత వచ్చేసి లివర్, ఇవి మనం బ్రతికి ఉన్నప్పుడు చేసేటటువంటి డొనేషన్స్, ఆర్గాన్ డొనేషన్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ స్టెప్ వచ్చేసి మనము జనరల్ డెత్ అయినప్పుడు ఐస్ డొనేట్ చేయవచ్చు. జనరల్ డెత్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐస్ డొనేట్ చేయవచ్చు. ఐస్ యొక్క జీవిత కాలం ప్రతిసారి నేను అందరికీ చెప్తూ ఉన్నాను, చాలా అసలు తెలియదు చాలా వరకు. మనిషి యొక్క జీవిత కాలం ఎంత, లైఫ్ టైము 100 years కదా. అది ఇప్పుడు అన్నీ కూడా ఎట్లాంటి కలుషితమైనటువంటి గాలి, నీరు, తిండి అంతా కూడా కలుషితమైపోతుంది. కాబట్టి మన లైఫ్ టైం అనేటువంటిది కూడా తగ్గిపోతూ ఉంది. ఒక 80 years ఇవాళ రేపు బ్రతికామంటే అమ్మ చాలా బ్రతికినట్టే, 100 సంవత్సరాలు బ్రతికినట్టు అనమాట. కానీ మన ఐస్ యొక్క జీవిత కాలం ఎంత తెలుసా, 200 years. మన ఐస్ యొక్క జీవిత కాలం అనేటటువంటిది 200 సంవత్సరాలు మన ఐస్ చక్కగా ఉంటాయన్నమాట. అందుకే ఎవరైనా వృద్ధులు చనిపోయినా కూడా వాళ్ళు ఐస్ డొనేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళు పవర్ఫుల్. ఆ యొక్క ఐస్ యొక్క జీవిత కాలము, కళ్ళ యొక్క జీవిత కాలము 200 years కాబట్టి చనిపోయినటువంటి వృద్ధులు కూడా నేత్రదానము చేయగలుగుతారు అనమాట. అది నేత్రదానం. తర్వాత వచ్చేసి స్టెప్ బై స్టెప్ అన్నమాట మీకు నేను చెప్పేటటువంటిది. ఒకటేమో బ్రతికి ఉండగా, రెండోదేమో చనిపోయిన తర్వాత. బ్రతికి ఉండగా చేసేటటువంటివి ఏంటి, చనిపోయిన తర్వాత చేసేటటువంటివి ఏంటి, జనరల్ డెత్ అయినప్పుడు ఏం చేయొచ్చు, మరి ఇంకా లాస్ట్ వచ్చేసి అవయవదానం. మనం అవయవదానము ఏ పరిస్థితుల్లో చేస్తాము, ఎవరికైనా ఐడియా ఉందో? మీకు చాలా టీవీలో ఆపరేషన్ చేయడం, అది ఈ తతంగం అంతా కూడా గ్రీన్ ఛానల్ అని చెప్పేసి అనడము జరుగుతుంది. ఈ విధంగా బ్రెయిన్ డెత్ అయినప్పుడు మాత్రమే, సహజ మరణం చెందినప్పుడు అవయవాలు తీసుకోరు, ఓన్లీ ఐస్ మాత్రమే తీసుకుంటారు. బ్రెయిన్ డెత్ ఎప్పుడు అవుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఇక్కడ వెరీ గుడ్. యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ అనేటువంటిది డెత్ అయిపోతుంది, ఓన్లీ బ్రెయిన్ డెత్ అవుతుంది. ట్విన్స్ విదేశాల్లో చెప్పేస్తారు, ఎవరు బాయ్ గర్ల్ అనేటువంటిది బాగా చెప్పేస్తారు, మన దగ్గర చెప్పరు. కానీ అయితే ఒక బేబీ బాయ్, ఒక గర్ల్ బాయ్ అనమాట. దాదాపు 7-8 months దాకా వచ్చింది. 8 months తర్వాత మదరు టెస్ట్ కోసం అని వెళ్తే బేబీ గర్ల్ బ్రెయిన్ డెత్ అయిందంట, బేబీ బాయ్ బాగుందంట. ఇంకా చెప్పేసరికి డాక్టర్స్ ఆ విషయం చెప్పారు. లోపల ఎంత మనకు ముద్దలాగా ఉంటుంది. 8 months బేబీ అంటే గర్భంలో శిశువు ఎలా ఉంటుంది, చిన్నగా ఇంకా చిన్నగా అటు ఇటు కదులుతూ అమ్మ పొట్టని తగ్గుతూ ఉంటుందన్నమాట. అలా ఆ బేబీ బ్రెయిన్ డెత్ అయిపోయింది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. చాలా అప్సెట్ అయిపోయారు అనమాట. ట్విన్స్ పుడుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆ హ్యాపీనెస్ మొత్తం పోయింది, చాలా విచారపడ్డారనమాట. అయితే అప్పుడు డాక్టర్స్ ఒక సజెషన్ ఇచ్చారంట, మీ బేబీ పుట్టిన వెంటనే ఆమె బాడీలో ఉండేటటువంటి పార్ట్స్ కనుక డొనేట్ చేస్తే సేమ్ అంతే ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క ఆర్గాన్ అనేటువంటిది పనికొస్తుంది అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఆ తల్లి ఆ 2 నెలలు కూడా డాక్టర్ దగ్గరికి రోజు వెళ్ళడం అంట, స్టెథోస్కోప్ పెట్టుకొని ఆ యొక్క సౌండ్ అనేటటువంటిది, గుండె చప్పుడు ఉంటుంది కదా, బేబీ గుండె చప్పుడు, ఆ స్టెథోస్కోప్ పెట్టుకొని రోజు వినేదట. తిన్న వెంటనే పాప పోతుంది కదా, ఇంకా ఆ యొక్క గుండె చప్పుడు నేను వినలేదు కదా అని చెప్పేసి అని
ఎవ్రీడే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ యొక్క సౌండ్ వినేవాళ్ళంట స్టెథోస్కోప్. చూడండి ఎంత అద్భుతమైనటువంటిదో. తర్వాత డెలివరీ వెంటనే ఆ పాపని ఇట్లా దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని డాక్టర్స్ చేతుల్లోకి ఇచ్చేయడం జరిగింది. ఆ బేబీ చిన్న బేబీని ఎంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది కదా, కోసారంటే అందులో గుండె, కిడ్నీ, లివర్ ఈ 3 తీయడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. అంటే అలాంటి సంఘటన మనకు తెలియదు. మనకు తెలిసిందే మనం ప్రపంచం అనుకుంటాం. మన ప్రపంచం చాలా చాలా చిన్నది. మన చుట్టూ ఉన్నటువంటిది సమాజం ఇంతే అని చెప్పేసి మనం అనుకుంటాం. ఒకసారి మనం బయటకు వెళ్ళి కనుక చూస్తే ఇలాంటి చాలా విషయాలు, నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు చాలా ఇయర్స్ బ్యాక్ హెయిర్ డొనేట్ చేశాను. అంటే తిరుగుగా ఉంది కాదు, కానీ నాకు హెయిర్ డొనేట్ చేయాలని చాలా కోరిక ఉందన్నమాట. హెయిర్ డొనేట్ చేసి ఆ హెయిర్ మొత్తం కూడా మేము వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇచ్చినప్పుడు ఇద్దరు లేడీస్ హెయిర్ డొనేట్ చేస్తే ఆ 2-3 కలిగినటువంటి హెయిర్ని ఒక విగ్గు తయారు చేస్తారు. విగ్గు తయారు చేసి క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఇవాళ రేపు క్యాన్సర్స్ ఎక్కువ లేడీస్కే వస్తూ ఉన్నాయి. వాళ్ళకి మొత్తం జుట్టు ఊడిపోతుంది, బయటకు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఆ యొక్క విగ్గులు అనేటటువంటివి అందిస్తూ ఉన్నాము. అంటే కొంతమందికి వస్తుంది జుట్టు, కానీ కొంతమందికి ఆ కెమోథెరపీలు చేయించుకోవడం వల్ల అసలే రావట్లేదు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క విగ్స్ని తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ ఈ డొనేషన్ ఏమో కానీ హెయిర్ డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉంటారా? నా వాళ్ళు కూడా నాకంత ఇష్టం మేడా, మీరు అది మాత్రం అడగకండి మేడం. మాట్లాడుకుందాం. ఓకేనా? అదే పాఠ్య గ్రంథం శీర్షిక పేరు పాఠ్య గ్రంథం. నేడు నేను విద్యను బోధించే ఉపాధ్యాయురాలిని. నేడు నేను విద్యను బోధించే ఉపాధ్యాయురాలిని. రేపు బోధించే వారికే అవుతాను విజ్ఞాన భాండాగారాన్ని. బోధించే వారికే అవుతాను విజ్ఞాన భాండాగారాన్ని. ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆలోచన, మరెంత ఆనందంగా ఉంది ఈ వివేచన. చలనం ఉండగా ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దాను. చలనం ఆగాక, అలా చలనం ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ నేను మోటివేట్ చేస్తున్నాను కదా, అట్లా మీకు పాఠాలు నేర్పాను. చలనం ఆగిన తర్వాత కూడా ఎందరికో పాఠ్య గ్రంథం అవుతాను నా యొక్క దేహదానంతో. చలనంలోనూ నేను గ్రంథాన్ని, చలనంలోనూ నేను గ్రంథాన్ని, చలన రహితంలోనూ నేను గ్రంథాన్ని. అంటే ఎలా ఉన్నా కూడా నేను ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని. అట్లా నా యొక్క జీవితం అనేటటువంటిది పరిపూర్ణమవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకో చిన్న కవిత, అతిథియత. అసలు అతిథి ఎవరు? చెప్పకుండా వచ్చేటటువంటి వాళ్ళే తిథి నక్షత్రాలు చూసుకోకుండా వచ్చేటటువంటి వాళ్ళే అతిథులు అని చెప్పేసి అంటాం అన్నమాట. అతిథి అంటే తిథులు చూసుకోకుండా వచ్చేటటువంటి వాళ్ళు. సడన్ గా వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము హడావిడిగా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాము. మేడం గారు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైం పాపం ఏదో ఒకటి మేడం గారికి ఉంటుంది. ఈ టైంలో మేము వచ్చాము, ఇక ఎట్లా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? అట్లనే పొద్దున మేము స్కూల్స్కి వెళ్తూ ఉంటాము. ఎవరో ఒకరు భారత ఏం చేస్తున్నావే, అరే బాప్రే ఇప్పుడు ఏం చేస్తా, నేను ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాను పొద్దున పూట స్కూల్కి వెళ్ళడానికి. ఇప్పుడు వచ్చి చెయ్యాలి మళ్ళీ తీసుకొచ్చి బాగా అంటే టైం యొక్కది. ఇట్లా అంటే తిథులు నక్షత్రాలు చూసుకోకుండా వచ్చేటటువంటి వాళ్ళే అసలైనటువంటి అతిథులు అన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పేటటువంటి అతిథి వేరు. నేడో రేపో మరోనాడో, నేడో రేపో మరోనాడో మరణం మన అతిథే. అర్థమైందా? మరణం మన అతిథే. మరణాన్ని మనం ఎప్పుడైనా ఆహ్వానించాల్సిందే. మరణిస్తాం కదా అని మనం చింతిస్తూ కూర్చోం కదా. ఇప్పుడు రేపెప్పుడో నేను మరణిస్తాను అని చెప్పేసి అబ్బో మరణం వచ్చేస్తుంది, రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఇంకో నెల అయ్యాక వస్తుందో ఒక సంవత్సరం ఎప్పుడో ఒకప్పుడు రాని రాదు, వస్తే రాని పోని పోతే పోని అని చెప్పేసి అనుకోవాలన్నమాట. అని మనం చింతిస్తూ కూర్చోం కదా. అయితే ఈ సత్యాన్ని గుర్తించి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంతవరకు ఈ సమాజానికి ఏం చేశాను అని మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఏమీ చేయలేకపోతే ఇకనైనా చేయాలన్న తపన పెంచుకోవాలి. ఏమీ చేయలేకపోతే ఇకనైనా పెంచుకోవాలి అనేటటువంటి తపన మనం పెంచుకోవాలి. అప్పుడే మన జన్మ ధన్యం.
మన భావాల్ని విస్తృతం చేసుకోవాలి. మన యొక్క భావాల్ని, మన యొక్క పరిధిని విస్తృతం చేసుకోవాలి. సేవా దృక్పథం అనేటటువంటిది అలవర్చుకోవాలి. అప్పుడు నీకు నీవే కొత్తగా కనిపిస్తావు. కొత్త ఉత్తేజంతో వికసిస్తావు. జీవనంలోను మరణంలోను ఇతరులకు చేయూతనందించు. మన జీవితం మనది మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారిది కూడా. అందుకే మరణించి జీవించాలి అవయవ దానంతో. మరో 10 మందిలో మనము జీవించాలి. మరెందరికో మనము మార్గం చూపాలి. వెన్నెల పుష్పాలు. ఒకసారి టైటిల్ ఆలోచించండి. వెన్నెల పుష్పాలు ఎందుకు పెట్టుంటాను? వెన్నెల ఎవరికి వెన్నెల కావాలి? చీకట్లో ఉండేటటువంటి వాళ్ళకి వెన్నెల కావాలన్నమాట. అంటే మరణం అంచుల్లో ఉండేటటువంటి వాళ్ళకి జీవితం కావాలి అనేటటువంటి ఒక ఆశ ఉంటుంది అనమాట. ఇందులో నేను ఎవరెవరి గురించి అయితే రాశానో, ప్రతి అవయవదాత, ప్రతి దేహదాత, ప్రతి ఐడోలరు, ప్రతి బ్లడ్ లోకి వచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మేడం వాళ్ళు సారు చాలా చెప్పారు అవయం గురించి. అదే కాకుండా బయట ప్రపంచం కూడా ఎలా ఉంటుందో కూడా మేడం వాళ్ళని ఒకసారి పిలిపించి మాట్లాడారు. తప్పకుండా మేడం, తప్పకుండా వేసుకుంటాము. రెండు చేతులు ఇట్లా చప్పట్లు కొట్టాలి. రెండు చేతులు లేసాయంటే చాలా బలం వస్తుంది. బట్ మేము ఇప్పుడు మిమ్మల్ని ఏమి అడగము. ఒక ఆలోచనతోటి మీరు ఉండండి. అదే జీవన విధానంతో ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా మీకు చాలా నేర్చుకోవాలమ్మా. మేడం గారు చెప్పినట్టుగా చాలా చిన్న పరిధిలో నుండి మీరు వచ్చారు. ఎక్కువ మీకు ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి ఇంకోసారి తప్పకుండా టైం తీసుకొని మేము మీ దగ్గరికి వస్తాము. బట్ మేము రాసిచ్చాము. మన వాణి వాళ్ళ మదర్ది మనము బాడీ నిజామాబాద్ డొనేట్ చేసాము. చనిపోయినప్పుడు నిజామాబాద్ మా దగ్గర మంచి యాక్టివ్ మెంబర్ అనమాట. కొంచెం బిజీగా వేరే పనుల్లో ఉండి రాలేకపోయింది. కానీ మీకు మేడం జుంబా చెప్పారు చూడండి. మంజులావాణి మేడం వాళ్ళ చనిపోయినప్పుడు ఆమె బాడీని మేము డొనేట్ చేయడం జరిగింది. ఎవరైనా ఒకళ్ళిద్దరు గర్ల్స్ రెండు మాటలు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ అంటే అందరూ కూడా ఒక అడుగు వెనుకకి వేస్తారు. కాకపోతే నాకు అర్థం కాదు ఎందుకు చచ్చిపోయిన తర్వాత వేస్ట్ అయ్యే పార్ట్స్ అన్నింటినీ ఇవ్వడానికి అంతగానో ఆలోచిస్తారని. దానికి ఇంకో రీజన్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు ఖచ్చితంగా. అంటే ఎడ్యుకేషన్ లేని ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు. అమ్మమ్మలు తాతలు అయితే ఖచ్చితంగా వద్దు, కోసి తీస్తారు ఒక్కొక్క పార్ట్ని, మళ్ళీ తీసుకొచ్చి కట్టేస్తారు, మీ మొహం చూడలేము పోయే స్టేజ్. కానీ అందరు ఆపేస్తూ ఉంటారు. కానీ అది ఆలోచన తప్పు అని తెలుసుకొని ఇప్పుడు వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనమే మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి మన ఆర్గన్స్ అన్నిటినీ ఏమేమి పనికి వస్తాయో అవన్నీ తీసుకోమని చెప్పాలి. నాకైతే చాలా డేస్ నుంచి ఇంట్రెస్ట్. ఎప్పుడెప్పుడు ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామని ఆపర్చునిటీ దొరకలేదమ్మా. నీకు 18+ అయిన తర్వాత www.జీవన్దాన్లోకి వెళ్ళిపోండి. అందులోనే మీకు సబ్మిట్ చేసేసేయచ్చు. డైరెక్ట్ ఎవరు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరే నింపేసేయచ్చు అందులోనే. మేము అట్లా కూడా చెప్తా ఉంటాం. ఓకే, వెరీ గుడ్.